శ్రీనివాసుడికి ఆయన పరమ భక్తుడు. వెంకన్నకు మొక్కకుండా ఏ ముఖ్యమైన పని మొదలు పెట్టరు. ఇంట్లో ఎటు చూసినా కలియుగ దైవం చిత్రపటాలే. శ్రీవారిని నమ్ముకున్న ఆ పెద్ద ఆయన కోరిక ఒకటి చిరకాలంగా తీరకుండానే మిగిలిపోయింది. దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్నట్టుగా ప్రతిసారి అదే పరిస్థితి ఎదురవుతోంది. రాయపాటి సాంబశివరావు పరిచయం అవసరం లేని నాయకుడు. గుంటూరు జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. దశాబ్దాల పాటు కాంగ్రెస్లో ఉన్న ఆయన 2014 ఎన్నికల సమయంలో టీడీపీలోకి జంపై నరసరావుపేట ఎంపీగా గెలిచారు. ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా ఆయనకు ఓ తీరని కోరికుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేయాలన్నది రాయపాటి చిరకాల కోరిక. వెంకటేశ్వరునికి పరమ భక్తుడినని రాయపాటి చెప్తున్నా టీటీడీ చైర్మన్ పదవి మాత్రం ఆయన్ను వరించడం లేదు. కాంగ్రెస్ హయాంలో కూడా అధిష్టానాన్ని వేడుకున్నా రాయపాటికి ఆ పదవి దక్కలేదు. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినా పని కాలేదు. ఓ దశలో పదవి రాలేదని అలిగి కాంగ్రెస్లో సైలెంట్గా ఉంటూ నిరసనను తెలిపారు. టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రతిసారి తీవ్రంగా ప్రయత్నించడం, చివరికి ఉసూరుమనడం రాయపాటికి అలవాటయింది. కాంగ్రెస్లో పరిస్థితులు వేరని, పోటీ ఎక్కువని భావించి మెత్తబడిన రాయపాటి టీడీపీలోకి జంపయ్యాక మళ్లీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం గట్టిగా ట్రై చేసినా ఫలితం లేదు. అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కనిమూరి బాపిరాజు సమయం పూర్తవడంతో ఎవరిని నియమించాలన్నప్పుడు రాయపాటి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ చంద్రబాబు మాత్రం చదలవాడ కృష్ణమూర్తికి అవకాశం కల్పించారు. తీవ్ర నిరాశ చెందిన రాయపాటి కొద్ది రోజులు అలకబూనారు. తర్వాత మళ్లీ ఆయనే తేరుకుని తన పనుల్లో తాను నిమగ్నమయ్యారు. తాజాగా చదలవాడ పదవీకాలం పూర్తి కావస్తోంది. వచ్చే నెలాఖరులోపు కొత్త చైర్మన్ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాయపాటి రంగంలోకి దిగారు. చిన్నబాబు, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. తన చిరకాల కోరిక టీటీడీ చైర్మన్ గా పనిచేయడమని, ఆ పదవి కట్టబెట్టి తన కోరిక తీర్చాలని వారిని అదే పనిగా వేడుకుంటున్నారట. టీటీడీ చైర్మన్ పదవి కోసం మరో 2 తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం రాయపాటికి ఇబ్బందిగా మారింది. అది కూడా చంద్రబాబుకు చాలా దగ్గరి వ్యక్తులు, అన్నిటికీ మించి ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పోటీ ఈసారి మరింత తీవ్రంగా మారింది. రాయపాటికి పోటీగా పదవి ఆశిస్తున్నవారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, మరొకరు చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు. వీరిద్దరూ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పెద్ద ఆయన రాయపాటికి టెన్షన్ పట్టుకుంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ను చంద్రబాబు పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇక మురళీమోహన్ వ్యాపార సామ్రాజ్యానికి చంద్రబాబు చేయూత ఏ పాటిదో తెలియంది కాదు. ఈ క్రమంలో వారికి కాదని రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవి వస్తుందా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. 3 ఏళ్ల క్రితమే టీడీపీలో చేరిన రాయపాటికి టీటీడీ లాంటి కీలకమైన పదవులు కూడా కట్టబెడితే మొదట్నుంచి ఉన్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ప్రచారం జరిగి క్యాడర్కు చెడు సంకేతాలు పంపుతుందన్న ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉందన్న ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ వెంకటేశ్వరుడు కనికరించి రాయపాటి సాంబశివరావుకు పదవీ యోగం కల్పిస్తారా? దేవుడు వరమిచ్చినా మధ్యలో చంద్రబాబు అడ్డుకుని తన ముఖ్యులకే ఆ పదవి అప్పగిస్తారో వేచి చూడాలి. రవీంద్ర రెడ్డి, సీనియర్ కరెస్పాండెంట్, గుంటూరు.